నాగార్జున రెడ్డి గారు ఒకవైపు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యం యాక్చువల్ ఏంటంటే ఇండియా కూటమి అభ్యర్థిగానేమో రిటైర్డ్ జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ పి రాధాకృష్ణ గారిని ప్రతిపాదించారు. నేను ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఓవరాల్గా ఇప్పుడు చర్చ ఏంటంటే తెలుగు వ్యక్తికి ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది చర్చ. ఎందుకు మోడీకి లొంగిపోతున్నారు ఇద్దరు వ్యక్తులు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ ప్రధాని ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మన తెలుగువాడు, మన తమిళోడు, మన బెంగాలోడు దిక్కుమాలిన లాంగ్వేజ్ ఇది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత ఉపరాష్ట్రపతి అంటే ఒక్కళ్ళే ఉంటారు, చక్కటి వ్యక్తే ఉండాలి. ఓకే, ధన్కర్ గారు ఎందుకు రిజైన్ చేశారు తెలుసా నీకేమన్నా? ఆయన ఏం చెప్పిండంటే ఆయన ఏం చెప్పిండో అన్నది అనవసరం. ప్రతి ఒక్కరు చెప్పేది ఏం చెప్తారు, నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అంటారు. ఆయన ఎందుకు రిజైన్ చేశారు కారణం మీకు ఏమైనా తెలుసా? తెలియదు కదా. ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు చేసేటువంటి పనులు ఆయనకు నచ్చలా. ఈవీఎంలను మేనేజ్ చేయడం, ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవీఎంలను మేనేజ్ చేయడం, 90 లక్షల కోట్ల రూపాయలను మనం చెప్పామండి 11 సంవత్సరాల కింద, ఇంతవరకు దాని అతీగతి లేదు. డిమానిటైజేషన్ మూలకంగా నల్లధనం బయటకు వస్తుందంటే ఉన్న నల్లధనం కాస్త బ్యాంకుల్లోకి వెళ్ళిపోయింది. కేవలం 9,900 కోట్లే లెక్క తాలేదని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు. అదానీ గారి విషయంలో మీరేమీ మాట్లాడటం లేదు. దేశంలో ఉన్న విమానాశ్రయాలు, ఓడరేవులన్నీ మీరు ఒక్క వ్యక్తికే కట్టబెడుతున్నారు. ట్రంప్ గారేమో 180 కోట్లు మీ అకౌంట్కి పంపించానని చెప్పాడు, దాని మీద మీరేం మాట్లాడలేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఇది లాభం లేదురా బాబు. ఎస్పెషల్లీ ఈవీఎం మిషన్లను ఎలక్షన్ ఏదో తలనొప్పి అయ్యేటట్టుంది మనకి, ఎందుకు వచ్చిన బాధ అని రిజైన్ చేశాడు ఆయన. లేకపోతే ఆయన రిజైన్ చేసిండేవాడు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారబ్బా. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి బయటికి పోయేటప్పుడు ఏం చెప్పాడు? నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు, నేను వ్యవసాయం చేద్దాం అనుకున్నానని చెప్పాడు. ఒక ఛానల్ సాధారణంగా అందరూ చెప్పేది ఏంటి అంటే ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నానండి అన్నారు. ఇంకో మాట కూడా చెప్పినారు ఆయన, ఒక ఛానల్ పెడతాను, మీడియా అధిపతిగా నేను కూడా ఉంటాను అంటే అన్నీ కూడా చాలా చెప్తుంటారు. అవన్నీ కుదిరే కాదు. ధనకర్ గారు రిజైన్ చేయడానికి కారణం అది. బ్యాడ్ నేమ్ వచ్చింది, ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, అందుకే 240 వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళు ప్లస్ మన నితీష్ కుమార్ కనుక సపోర్ట్ చేయకపోతే, వాళ్ళిద్దరే కనుక విత్డ్రా అయితే ఈ ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కూలిపోతుంది, పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ ఉపరాష్ట్రపతి సంగతి ఏమిటి అని. నార్మల్గా సాంప్రదాయం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తే రాష్ట్రపతి అవుతారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టాడు. అది కనుక పాటిస్తే ఎల్కే అద్వానీ గారినే తీసి పక్కన పెట్టాడు ఆయన. ఇంకా మన వెంకయ్యనాయుడు గారిని అయితే తీసే ఇంకా అసలు ఇప్పుడు ఆ సాంప్రదాయం అనేది లేదు. వీళ్ళకి సాంప్రదాయాలన్నీ ఏం పాటించరు, చెప్పడానికి మటుకు చెప్తుంటారు. కానీ 75 సంవత్సరాలు దాటారు అంటే రేపు సెప్టెంబర్ 17వ తారీఖుకి 75 సంవత్సరాలు దాడతాయి. కాబట్టి మోడీ గారు కూడా ప్రధానమంత్రి కింద ఉండడానికి వీల్లేదు. కానీ వాళ్ళ చేతిలో ఉన్న పని కూడా మార్చేసుకుంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్స్ అనేటువంటివి వచ్చినాయి కదా. అంటే లోక్సభలో, రాజ్యసభలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రపతి గారిని ఎన్నుకుంటారు. రూల్స్ కింద ఎన్నుకుంటారు అన్నమాట. ఐ థింక్ ఇప్పుడు ఉన్నది 783 ఎంత ఉన్నట్టున్నాయి. 250 కదా రాజ్యసభ మెంబర్స్, 250 లోక్సభకు వచ్చేసరికి 545. ఆ 545లో 543 మందిని మనం ఎన్నుకుంటాము. ఇద్దరిని రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. మొత్తానికి లెక్కలు అందులో తీసుకుంటారు. కొన్ని ఖాళీలు అవి ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిగర్ లేదనుకుంటాను. అది ఎంత ఉందో నాకు కరెక్ట్గా గుర్తులేదు అది. బట్ ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే 50% ప్లస్ 1 రావాలి. మరి ఇప్పుడు అక్కడ రేషియోస్ కనుక తీసుకుంటే ఏమవుతుందంటే ఇద్దరిని కదా నిలబెట్టారు. ఇది పెద్ద స్ట్రాటజీ. అటు పక్కేమో తమిళనాడు నుంచి నిలబెట్టారు. ఆయన 1957లో పుట్టాడు. ఒక్కసారి లోక్సభకి ఎలక్ట్ అయ్యాడు బీజేపీ తరఫున. దాని తర్వాత ఎప్పుడు కూడా ఓడిపోయాడు. చదువుకున్నటువంటి వ్యక్తి, బీబీఏ చదువుకున్నాడు ఆయన. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాడు. కొన్ని పొజిషన్స్లో ఉన్నాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు ఆయన. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడే. అది ఆయన సంగతి. ఆయన బీజేపీ అంటే తమిళనాడు ఏఐడిఎంకి సపోర్టు కదా. మరి మన తమిళియన్ని నిలబెట్టాం కాబట్టి మనకు సపోర్ట్ చేయకపోతే ఎట్టా అని డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే నాకు నమ్మకం లేదు. ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. చేయరు వాళ్ళు. ఇటుపక్క మనకి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకి విషయం వచ్చేసరికి
తెలంగాణ నుంచి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టారు. సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తే. ఐ థింక్ 1946లో పుట్టాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేట్. హైకోర్టులో బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐ థింక్ సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యి 2011లో ఆయన పుట్టిన డేట్ ఏంటంటే 8th జూలై. అందుకని ఆయన రిటైర్మెంట్ డేట్ కూడా 7th జూలై 2011. అంతకుముందు గౌహతి కోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. దాని తర్వాత లోకాయుక్తలో దాంట్లో గోవా లోకాయుక్తలో దాంట్లో కూడా ఉన్నాడు ఆయన. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తే. ఎక్కడా కూడాను ఒక్క అవినీతి మరక కూడా లేదు ఆయన మీద. ఇండియా కూటమి వాళ్ళు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మంచిదే, అటుపక్క ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. నేను మొదట్లోనే చెప్పాను నీకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ హోదాల్లో మనుషుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాష్ట్రాలకి, భాషా భేదాలకి వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. దేశాన్ని సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయాలి. కానీ నా తెలుగువాడు సంగతి సంవత్సరాన్ని దిక్కుమాలిన ఆలోచనలు అన్నమాట. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, వేరే వాళ్ళు సపోర్ట్ చేసేదాన్ని బట్టి సుదర్శన్ రెడ్డి గెలుపు ఆధారపడి ఉంటుంది. ఆయన గెలుపు కూడా అంతే. బీజేపీకి 100% మెజార్టీ లేదుగా. లెక్కలు మళ్ళీ వేరే రకంగా ఉంటాయి. 133 అని అదేని ఇదేని సంగతి సంవత్సరం రకరకాల లెక్కలు ఉంటాయి. కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. రాజ్యసభలోనూ లోక్సభలో కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయిగా, అవి కూడా చూసుకో. కానీ జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు బీజేపీకి? అక్కడ చంద్రబాబు కూడా మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కానీ కలిసి నడవడం కానీ మోడీ గారికి అస్సలు ఇష్టం ఉండదు. చూడండి, మీరు ఆయన హిస్టరీ తీసుకోండి, 40 years హిస్టరీ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా గట్టిగా ఒకే పార్టీతోటి ఉన్నాడా? వెన్నుపోటు పొడిచి కదా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇంకంతకంటే దారుణమైన విషయం ఏమి ఉంటుందా? అందుకనే కదా ఎన్టీ రామారావు గారు నా దశమగ్రహం అన్నది ఊరికనే అన్నాడా? నిలుపు నిదానం ఉన్నది ఆయనకి. అధికారం కావాలా, దానికోసం ఏమైనా చేస్తాడు అంతే. ఆయన రాష్ట్రపతి అయిపోవాలి, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలని ఆయన కోరిక. దానికోసం ఏమైనా చేస్తాడు. మమతా బెనర్జీ దగ్గరికైనా వెళ్తాడు, మోడీ గారి దగ్గరికైనా వెళ్తాడు, సోనియా గాంధీ దగ్గరికైనా వెళ్తాడు. కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తెలంగాణలో పోటీ చేయలేదా? 2014లో మోడీ గారితో కలిసి ఈయన పవన్ కళ్యాణ్ తిరుపతిలో కూర్చొని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారుగా, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదుగా. 2014లో ఎన్నికలు ఎలక్ట్ అయ్యాడుగా. 18లో మళ్ళీ బయటకు వచ్చి అదే మోడీ గారిని అమనాభూతులు తిట్టాడుగా. ఇంత పిచ్చి ముండాడుకు నేను ఎక్కడ చూడలేదు, ఇంత దరిద్రుని నేను ఎక్కడ చూడలేదు అని అమనాభూతులు తిట్టాడుగా. చూసాంగా, విన్నాంగా మనం. మరి మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ గెలిచిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్గా పోటీ కనుక చేస్తే ఎప్పుడూ గెలవడు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడుగా. కాంగ్రెస్తోనూ కలవలేదు, బీజేపీతోనూ కలవలేదు. యాక్చువల్గా మొన్న 2024లో అమిత్ షా, మోడీ ఇద్దరు కూడాను 4-5 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డిని వెయిటింగ్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు అన్న పవన్ కళ్యాణ్ని వెయిటింగ్లో పెట్టారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు 3 రోజులు పాపం పడిగాపులు కాశాడు. పొలైట్గా చెప్పుకున్నాడు ఆయన, నేను ఇండిపెండెంట్గానే ఉండదలుచుకున్నానండి, గెలిచినా సరే ఓడినా సరే మీరు ప్రవేశపెట్టేటువంటి బిల్లుల్లో కానీ వేరే వాటిల్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని కూడా పరిశీలించి నేను మీకు సపోర్ట్ ఇస్తానండి, మద్దతు ఇస్తానండి అని చెప్పాడు. అది రాష్ట్రపతికి కావచ్చు, ఇంకో దానికి రాష్ట్రపతికి కూడా సపోర్ట్ ఇచ్చాడుగా. రేపు కూడా అలాగే చేస్తారు. కానీ సుదర్శన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అది వాళ్ళ పార్టీ డెసిషన్ బట్టి ఉంటుంది అది, అంతే. దానికి మీరు నేనేం చెప్తాం, ఫిగర్ అయితే ఇంతే. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడుతున్నారు కాబట్టి ఆయన మోడీకి లొంగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులు ఆల్రెడీ విడిపోయినాయి. 1,00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 0 కేసులు విచారించినాడు. జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లు అని చెప్పాడు. ఏది నమ్ముతావు చెప్పు నువ్వు? జేడీ లక్ష్మీనారాయణ గారి కంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ తెలుస్తుందా? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తెలుస్తుందా? చదవడానికి మటు నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అంటాడు. వదిలే, ఇంకా ఆయన గురించి అంత తక్కువ మాడుకుంటే అంత మంచిది, వదిలే. ఇంకేముంది కనుక అక్కడ ఇప్పుడు ఉన్నండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 360 కోట్లు 365 కోట్ల రూపాయలకు ఓచర్స్, బిల్స్, ఎక్స్ప్లెనేషన్ కనుక ఇస్తే కేసు 0. ఈ సంగతి నేను ఇప్పుడు చెప్పడంలా 2-3 సంవత్సరాల కింద కూడా నన్ను మిర్రర్ టీవీ వాళ్ళు, సుమన్ టీవీ వాళ్ళు అడిగితే ఇది చెప్పాను. ఫర్ ఇన్ఫర్మేషన్, జేడీ లక్ష్మీనారాయణ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ పెట్టుకున్నాడు కదా, జి విజయ్ కుమార్ అని ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన కూడా నాకు మంచి మిత్రుడే. కానీ
నాకు ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడాను ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, తర్వాత వదిలేరా బాబు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా పనికి మాలిన పనులు చాలా చేస్తున్నారని చెప్పి నేను, అంటే ఎవ్రీ ఇయర్ మనము మళ్ళీ మెంబర్షిప్ ఫీజు ఉంటుంది, ఇదంతా ఉండదు, అది 10 రూపాయలు 15 రూపాయలు 25 రూపాయలు ఉంటుంది అంతే, నువ్వు డొనేషన్ ఇస్తే ఇవ్వచ్చు కాక. ఏపీ విషయంలో ఇక్కడ గడిలో తిట్టుకుంటారు, ఢిల్లీలో కలిసిపోతారనేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ బీజేపీకి ఇద్దరు సపోర్ట్ చేస్తారు, రేపు చేయి ఎత్తి ఇక అందరూ ఉపరాష్ట్రపతికే జై కొడతారు కదా. మరి ఉపరాష్ట్రపతి ఎవరికో వాళ్ళకి కొట్టాలి కదా, నెంబర్స్ మారిపోతాయి కదా. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, ఆయనేమో తమిళియను, అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కూడా తమిళియనే, కానీ ఏఐడిఎంకే అనేటువంటిది మోడీకి సపోర్టు, ఈయన కాదు. అట్లాంటప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళకి కనుక వేసాడు అనుకోండి, ఆయన మన తమిళియన్కి సపోర్ట్ చేయమని చెప్పి ఆయన మీదే ఎగపడతారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. అది ఏం చేస్తారు, మరి సందిగ్ధ అవస్థలో ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి సరే ఏమవుతుందంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ తెలిసిన. వాజ్పేయి గారి గవర్నమెంట్ పడిపోలేదా, ఒక్క ఓటుతోనే కదా పడిపోయింది. అవును, అది ఎవరు చేసిన పని? జయలలిత చేసిన పనే. అందుకని ఈవెన్ 1 vote మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మా వాళ్ళు కూడాను, మా ఫ్యామిలీ వాళ్ళు కూడాను చాలామంది ఎలక్షన్స్లో నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. మా బాబాయ్ ఒక ఆయన 72 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి 12 ఓట్ల మెజారిటీతో గెలవలేదా మంగళగిరిలో? అవును. ఈవెన్ 1 vote మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక్క ఓటుతోటే వాజ్పేయి గారు దిగిపోయినప్పుడు ఇండియాలో ఏదైనా జరగదు. అదే డెమోక్రసీ అంటే. టోటల్ నెంబర్ ఎంతమంది ఉన్నారు డివైడెడ్ బై 2 + 1 యాడ్ చేసుకుంటే అది మెజారిటీ. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇది యాక్సెప్ట్ చేయరు తెలిసిన. అంటే ఇంక ఒక్క ఓటుతోటి నువ్వు ఓడిపోయావంటే వాడు పనికి పోయిన వాడికి ఇది లెక్కన కాదు కదా. అందుకని కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో దానికి ఒప్పుకోరు. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ ఉంటాయి అక్కడ. అంటే బీజేపీ వాళ్ళకి ఎన్ని వచ్చాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఎన్ని వచ్చాయి, తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని వచ్చాయి, ఎవరెవరికి ఎన్ని వచ్చాయో చూస్తారు. మన దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, కానీ యూరోపియన్ కంట్రీస్లోనూ అమెరికా, కెనడా ఇట్లాంటి చోట 2 మ్యాక్సిమం 3 పార్టీల కంటే ఎక్కువ ఉండవు. మన దేశంలో చాలా పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారనేటువంటి దాన్ని బట్టి కంపోజిషన్ అనేటువంటిది ఉంటుంది, మినిస్టీరియల్ కంపోజిషన్ ఉంటుంది. అక్కడ కూడాను క్యాబినెట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, స్టేట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, ఇండిపెండెంట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి అని ఉంటుంది. అక్కడ కూడాను ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అప్లై అవుతుంది. మనం ఏదో ఎంతసేపటికి మన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఎంతసేపటికి ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాడు గెలిచాడు కదా అనుకుంటున్నారు. అది మన ఇండియాలో డెమోక్రసీ సెటప్లో సరిపోయింది. కానీ అదే రాజ్యాంగంలో కూడాను మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ని కూడాను మీరు ముందు కాలాల్లో కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు అని కూడా రాశారు అంబేద్కర్ గారు. అది ఎంతమందికి తెలిసి చెప్పండి? రాజ్యాంగంలో ఉన్నది. ఈ ఎలక్షన్లు, ఈ లక్షలు, కోట్లు, ఖర్చులు, తలకాయలు తీసేయడాలు, ఈ ఈవీఎంలు మేనేజ్ చేయడాలు, బ్యాలెట్ బాక్సులు పెట్టడాలు మనం చూసాం కదా. పులివెందులలో ఏం జరిగిందో చూసాం కదా. పులివెందులలో జరిగిన వాటిని ఎలక్షన్స్ అంటారా? పత్యాపారం అది యాక్చువల్గా చెప్పాలి. అదేంటి సార్, వాళ్ళు ప్రజాస్వామ్యంగా గెలిచారని చెప్పారు కదా సార్. వాళ్ళు చెప్పడం అటు చెప్పక ఏం చెప్తారు? అట్నే చెప్తారు. కొద్ది రోజులు ఆగండి, మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన ఎలక్షన్స్ పర్యవసానం ఏంటి అనేది అసలు ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్స్ మొత్తం క్యాన్సిల్ చేసినా కానీ నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈవీఎం పెడితేనేమో ట్యాంపరింగ్ అంటారు, బ్యాలెట్ బాక్స్ పెడితేనేమో రిగ్గింగ్ అంటారు. కరెక్టే. ఇప్పుడు ఈవీఎంలో నువ్వు ప్రోగ్రాములు పర్ఫెక్ట్గా రాస్తే ప్రాబ్లం ఉండదు. కానీ బ్యాలెట్ బాక్స్ పెడితే ఏమవుతుందంటే ఎక్కడో చోట ఏదో ఒకటి చేస్తారు, తీసుకెళ్ళి బాయిలో పడేస్తారు, లేదంటే ఇంకోటి పోస్తారు, ఇంకోటి దాస్తారు. బట్ ఈవీఎంలో నీకు అది కుదరదుగా. అవును. ఈవీఎంలు మిషన్స్ అనేది అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ బెటర్. కానీ ఈ పనులు చేయడం చాలా ఈజీ. 3వ కంటెంట్ తెలియకుండా చేసే పనులు కదా అవి. అంటే నీకు బ్యాలెట్ బాక్సుల మీద ఇంకు పోసారంటే 10 మంది మనుషులు కనపడుతుంది. కానీ ఇది ఎక్కడ కనపడుతుంది నీకు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు సీసీ కెమెరాలో రికార్డు చేశారు కదా, రికార్డు ఫుటేజ్ ఇవ్వండి అంటే ఇవ్వం. వీవీప్యాట్లు లెక్క పెట్టం. మిషన్ నెంబర్ ఏంటో చెప్పండి, మిషన్ కాన్ఫిగరేషన్ చెప్పండి, చెప్పం. ర్యామ్ చూపించాం. చిప్ ఏది వాడారో చెప్పం. ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వు ఎలక్షన్ కమిషన్ ఏ పని అయితే చేయాలో అవి తప్ప మిగిలినవి చేశారు. ఈ విధంగా ఎలక్షన్ కనుక జరిగితే, ప్రపంచవ్యాప్తంగా ఇది కనుక తెలిస్తే ప్రతి భారతీయుడు కూడాను తలకాయించుకోవాల్సింది. ఓకే. దీనికి సొల్యూషన్ ఎక్కడుంది? ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర మాత్రమే ఉంది, లేదా భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. నేను రాష్ట్రపతిగా రాజీనామా చేస్తున్నాను ఈ కారణాల మూలకంగా, దయచేసి నన్ను క్షమించండి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి దేశంలో అని ఆమె కూడా చెప్పచ్చు. భారత రాష్ట్రపతికి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. షీ కెన్ వెరీ వెల్ డూ దట్. చేస్తుందేమో చూద్దాం. సుప్రీంకోర్టు చేస్తుందేమో చూద్దాం. ఓకే.
అందుకని సుదర్శన్ రెడ్డి గారు ఆయనది ఎలక్షన్ సంగతి సమాచారం అనేది ఇట్ ఈస్ నథింగ్. ఇది పెద్ద ప్రాబ్లం. ముందు అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ని ఎవరు చంపారు అనేది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఏమో వచ్చిన సెప్టెంబర్కి 9వ తారీఖున విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత మీద, వాళ్ళ అల్లుడి మీద, అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా కేసులన్నీ క్వాష్ చేస్తున్నట్టు కూడా నిన్న ధర్మాసనం ప్రకటించింది. బాబాయ్ అబ్బాయిల్ని జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా ఒకవైపు ఒక మీడియా ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు సార్? నువ్వేమనుకోతావు మాట చెప్పనా? చెప్పండి. ఇది దిక్కుమాలిన విషయం, దరిద్రపు విషయం. 15వ తారీఖు మార్చి 2019లో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేయాల్సిన పని ఏది చేయలే. ఎంక్వైరీ చేశారు, బాగానే ఉంది. అసలు వ్యవహారం ఏంటి? ఆయనకు ఉన్నటువంటి అక్రమ సంబంధము ఒకటి, రెండవది ఆస్తి. ఈ రెండేగా, అంతేగా. ఆయనేమో ఎలక్షన్లో ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని కోరిక ఏం లేదు. కోరుకున్నట్టు కనుక అయినట్టయితే అవినాష్ రెడ్డితో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు వెళ్తాడు? వెళ్ళేవాడు కాదు కదా. ఆయన అడ్డం వస్తాడేమోనని చెప్పి చంపించారు, అది రూల్ అవుట్. అల్టిమేట్గా మిగిలిన ఏంటి? రెండే, అంతకంటే ఏం లేదు అందులో. ఫస్ట్ అపాయింట్ చేసిన ఏంటామో థరోగా ఎంక్వైరీ చేసి శుభ్రంగా రిపోర్ట్ రాసి సీల్డ్ కవర్లో పెట్టి హ్యాండ్ ఓవర్ చేసి పోయింది. అదే పర్ఫెక్ట్ రిపోర్ట్. కానీ లూథ్రా చెప్పారు ఏంటంటే అవినాష్ రెడ్డి మాస్టర్స్కి చేశారని చెప్పేసి కూడా లూథ్రా చెప్పడం జరిగింది. లూథ్రా అలాగే చెప్తుంటాడు. లూథ్రా ఇట్టండి అని చాలా చెప్తుంటాడు. లూథ్రా చెప్పడానికి ఏమొచ్చింది? లూథ్రా చెప్పాడంటే అది కరెక్ట్ అయింది. నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాడు, మేము అంతా పర్ఫెక్ట్గా చేసామండి అని. మరి అంత సైడ్ పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్స్ ఎందుకు వస్తాయి? అంటే గుండెపోటు, అంటే గొడ్డలి పొట్టును గుండెపోటుగా మార్చారు అనేది కూడా ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఎత్తిప్రాసల ప్రాకులు ఆడ తప్ప ఇంకేం ఉండదు, అంతకంటే ఏముండదు. ప్రధానమైన కారణాలు రెండే. నేను దీని మీద కనీసం 4-5 వీడియోలు చేశాను, 4-5 లక్షల మంది చూశారు. నువ్వు ఇప్పుడు అడిగావని చెప్పి నేను చెప్పడం కాదు. ఇల్లీగల్ సంబంధము, ఆమె ద్వారా పుట్టిన కొడుక్కి ఆస్తిలో భాగం పెడతాడేమోనన్న ఉద్దేశంతో చేసినటువంటి పని. ఎలక్షన్ల కోసం కాదు, ఆస్తి పంపకాల దగ్గర వ్యవహారం అన్నమాట. అంతకు తప్ప ఇంకేం కాదు. ఆస్తి కోసం చెప్పి ఎవరు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తారా? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆస్తి వస్తుందా? ఇది చేస్తే రాదుగా. మరి ఎవరికి వస్తుంది ఆస్తి? కామన్ సెన్స్ తోటి ఆలోచన. అంటే వీళ్ళని కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని కూడా మాట్లాడుతున్నారు కదా. మొన్న సునీత గారు కూడా పులివేలు చూపిస్తాయి కానీ రిపోర్ట్ చూపించదు కదా. కామన్ సెన్స్ తోటి ఆలోచించు నువ్వు. దీనికోసం చెప్పి సిబిఐ ఎంక్వైరీలు, ఇంకొకటి ఆ చెరువులో ఉన్న నీళ్ళని తోడేయడము, గొడ్డలు తీసుకురావడము, వాడు ఆ గొడ్డలు ఆ ఊళ్ళో కాకుండా ఇంకెక్కడో తీసుకురావడం. అరే నేను ఫలానా విధంగా చంపాను రా బాబు, ముక్కలు చేశాను, మీద కూర్చొని చంపాను రా బాబు అని చెప్పి వాడు చెప్తుంటే వాడిదేమో నువ్వు లెక్కలోకి తీసుకోకుండా వాడికేమో పోలీస్ సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఆగినో ఎత్తుకు తిరుగుతున్నాడు. వాడిని ఎక్కడన్నా కన్సిడర్ చేస్తున్నారా మీరు? చేయట్లేదుగా. ఫస్ట్ ఆమెను ఎవరినైతే అపాయింట్ చేశారో ఆమె శుభ్రంగా రిపోర్ట్ రాసింది. ఈ మధ్య అసలు ఆమె పేరు ఎక్కడన్నా ఉందేమో చూడండి మీరు. ఆ రామకృష్ణారెడ్డి అయితే నన్ను చాలా తిప్పలు పెట్టారండి, కొట్టారండి బాబు అని కూడా చెప్పాడు. అది ఎవరు చేశారు? రామ్ సింగ్ చేసిన పని. అందుకని రామ్ సింగ్ నువ్వు సరే ఇది ఎంక్వైరీ సరే తీసి వాడిని పక్కన పెట్టి మళ్ళీ చేశారు. ఎన్నిసార్లు చేస్తావా ఎంక్వైరీ? కళ్ళకి ఎదురుగా నీకు కనపడతా ఉంటే చంపినోడు నేను చంపినానని చెప్తున్నాడు, వాడిదేమో నువ్వు కన్సిడర్ చేయడంలా. ఎందుకు జరిగిందిరా బాబు అంటే కేవలము ఇల్లీగల్ సంబంధాలు, ఆస్తి, ఇదే కారణం. ఇంక రెండోది ఏది కాదు. చంపితే బెనిఫిట్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకొకళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అయింది ఉండదు కదా. ఆయన విల్లు రాశాడా లేదా నీకు నాకు తెలియదు. కాగితాల కోసం వెతికారు, అవి దొరికినాయో లేదో మనకు తెలియదు. అంటే ఎన్ని తెలియకుండా మీరు నన్ను వచ్చి అడగడం, మధ్యలో లూథ్రా అన్నాడండి, ఇంకొకడు అన్నాడండి, ఇంకొకడు అన్నాడు. దిక్కుమాలిన విషయాలు అవన్నీ తీసేయన్నీ, పనికిమాలిన విషయాలు ఇవన్నీ. అందుకని నేను ఈ మధ్య మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ లోకల్ పాలిటిక్స్ గురించి అడిగితే నాకు అరికాలం అంటే నెత్తికెక్కుతుంది అనమాట. ఒక లాజిక్ ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు, లీగాలిటీ ఉండదు, చట్టంలో ఏం చెప్పాడో తెలియదు, కొత్తగా వచ్చిన జీవోలు ఏంటి ఏం తెలియదు, ఏమీ తెలియదు. ఎక్కడో మీరు ఏదో ఒక న్యూస్ చూస్తారు, వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏంది అడిగేది ఏంది. సార్ ఏపీలో ఇదే చర్చ సార్. సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది, దాని గురించి మీలాంటి మేధావులను అడుగుతున్నాము. తప్పేముంది సార్? ఏం చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం? నాకు తెలియదు. నేను క్వాష్ పిటిషన్ అంటే సునీత మీద క్వాష్ పిటిషన్ అనేది ఎవరైనా అడుగుతారా? జగన్మోహన్ చంద్రబాబు నాయుడు మీద కూడా 371 కోట్ల విషయంలో కూడా ఇదే లూథ్రా గారు వచ్చి క్వాష్ చేయమని అడిగారు. ఏపీ హైకోర్టు వాళ్ళు చేశారా ఏంది? చూసేర్లే పో అన్నారు. మరి కేవలము ఆస్తి కోసము జరిగినటువంటి వ్యవహారం మాత్రమే, అంతే. ఆస్తి అనేటువంటిది కూడా ఎవరిది? అయిందే. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఉంది. ఆమె తరఫున ఇంకో ఆమె కొడుకు కూడా పుట్టాడు కాబట్టి ఆస్తి 2 భాగాలు చేయాలా, 3 భాగాలు చేయాలి? 3 భాగాలు అనేది లేదు, 2 భాగాలే. అంతకు తప్ప నీకు అక్కడ విషయం ఏమీ లేదు. లూథ్రా గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఈ 2 విషయాల గురించి ఆలోచించాలి. అధికారము ఇంకొకటి సంఘ సంవత్సరానికి కూడా లేదు అక్కడ.
ఆస్తి పంపకము అంతే, ఇది తప్ప ఇంకేది లేదు.